భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా రవిశాస్త్రిని బీసీసీఐ నియమించింది. గంగూలీ, సచిన్, లక్ష్మణ్తో కూడిన క్రికెట్ సలహా మండలి సూచన మేరకు రవిశాస్త్రిని ప్రధాన కోచ్గా నియమించినట్లు బీసీసీఐ ప్రకటించింది. బౌలింగ్ కోచ్గా మాజీ పేసర్ జహీర్ ఖాన్ను నియమించింది. నిర్దిష్టమైన విదేశీ పర్యటనలో బ్యాటింగ్ కన్సల్టెంట్గా రాహుల్ ద్రవిడ్కు అదనపు బాధ్యతలు అప్పగించింది. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో భారత జట్టు పర్యటించినప్పుడు మాత్రమే ద్రవిడ్ బ్యాటింగ్ కన్సల్టెంట్గా అదనపు సేవలు అందించనున్నాడు. రవిశాస్త్రి, జహీర్ ఖాన్ 2 ఏళ్ల వరకు ఆ పదవిలో ఉంటారని బీసీసీఐ చైర్మన్గా వ్యవహరిస్తున్న సీకే ఖన్నా తెలిపారు. ప్రధాన కోచ్గా రవిశాస్త్రికి, సెహ్వాగ్కు మధ్య పోటీ ఏర్పడినప్పటికీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి అభిలాష మేరకు శాస్త్రి నియామకానికే క్రికెట్ సలహా మండలి మొగ్గు చూపింది. శాస్త్రి నియామకంపై గంగూలీ కొంత విముఖత ప్రదర్శించినప్పటికీ జట్టు అభిమతాన్ని గౌరవించాలని సచిన్ చేసిన సూచన మేరకు అంగీకరించినట్టు తెలుస్తోంది. అయితే బౌలింగ్ కోచ్గా భరత్ అరుణ్ ఉండాలని రవిశాస్త్రి కోరగా జహీర్ ఖాన్ పేరును గంగూలీ ఖరారు చేయించినట్టు సమాచారం.